వెల్కమ్ టు టెక్ షార్ట్ కట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు రెజ్యూమ్ ఎలా ఈజీగా బిల్డ్ చేసుకోవాలనే దాని గురించి చిన్న వీడియో చేశాను. సో చాలామంది రెజ్యూమ్ ప్రిపరేషన్కి చాలా టైం పడుతుంది అంటారు, కానీ చాలా ఈజీగా ఏ టెక్నాలజీలో లేటెస్ట్గా మనకి తక్కువ టైంలోనే మనకి రెజ్యూమ్ బిల్డ్ చేయడం ఎలాగనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అన్నమాట. సో రెజ్యూమ్ ట్రిక్స్ అనే ఒక వెబ్సైట్ అనేది నేను టైప్ చేశాను. సో రెజ్యూమ్ ట్రిక్ అనే ఒక దాన్ని క్లిక్ చేస్తే సో దీంట్లో ఆల్రెడీ బై డిఫాల్ట్గా కొన్ని డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. బిల్డ్ మై రెజ్యూమ్ అని క్లిక్ చేసేయండి. ఇది ఏ టెక్నాలజీ కాబట్టి సో ఆల్రెడీ క్రియేట్ అని కొత్తగా ఏదైనా కొత్త రెజ్యూమ్ మనం క్రియేట్ చేయాలనుకుంటే రెజ్యూమ్ క్రియేట్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి ఫోటో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీ నేమ్, ఫస్ట్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కంట్రీ, అలాగే సిటీ, అలాగే ఎడిషనల్గా ఫీల్డ్స్ అని యాడ్ చేయకుండా ఎడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు ఫిల్ఫిల్ చేస్తే లాస్ట్లో ఆటోమేటిక్గా మనకి ఒక పీడిఎఫ్లో ఒక రెజ్యూమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనమాట. సో మనకి ప్రొఫెషనల్ సమ్మరీ ఎంటర్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేస్తే ఎడ్యుకేషన్ సంబంధించిన వాటి గురించి వస్తుంది. అలాగే నెక్స్ట్ స్కిల్స్, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేదా లీడర్షిప్ సంబంధించింది ఏదైనా సరే యాడ్ ఆన్ స్కిల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మీకు మీ పేరు మీద ఏదైనా వెబ్సైట్ ఉందో వెబ్సైట్ కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక టెంప్లెట్ అయితే ఉంది. ఆ టెంప్లెట్లోని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ క్లిక్ చేశాను. సో ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ టెంప్లెట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏ టెంప్లెట్ అయినా మనం సెలెక్ట్ చేసుకుని ఆ టెంప్లెట్ ప్రకారంగా మనకి కావాల్సిన రెజ్యూమ్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఈ విధంగా మనం ఈజీగా మన ఫీల్డ్స్ ఎంటర్ చేసుకుని ఆ ఫీల్డ్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత రెజ్యూమ్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపించమాట. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మై రెజ్యూమ్ అని ఉంది. సో మై రెజ్యూమ్లో ఇక్కడ ఎంటీ ఎందుకు వచ్చిందంటే నేనేమి అక్కడ ఫీల్డ్స్ సెలెక్ట్ చేయాలి. అంటే నేను టెంప్లెట్ సెలెక్ట్ చేసిన కానీ అక్కడ ఫీల్డ్స్ ఏవైతే ఎంటర్ చేసినా ఆ ఫీల్డ్స్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి మనకు ఒక ఫార్మేట్లో ఏదైతే టెంప్లెట్ మనం సెలెక్ట్ చేస్తుందో ఆ టెంప్లెట్ ఫార్మేట్లో మనకి మొత్తం డేటా అంతా మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం రెజ్యూమ్